తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకి తెరపడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఖరారయ్యారు. రామచంద్రరావు పేరుని ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయాన్ని తీసుకుంది. రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. అధిష్టానం అప్పగించిన బాధ్యత నెరవేరుస్తానని రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో రామచంద్రరావు పేరుని ఖరారు చేశారు. ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరుని బలంగా ప్రతిపాదించినట్టు తెలిసింది. ఎదుర్కోవటం, పార్టీని బలోపేతం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలని కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వటం పట్ల నేను వారికి శీర్ష వహించి ధన్యవాదాలు తెలుపుతాను. లక్షలాది మంది కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, గెలిచిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో, వారి యొక్క సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్ష మేరకై, ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుతా ఉన్నారు. రామచంద్రరావు న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు అందులో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో BA చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు MA, LLB పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1986లో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించారు రామచంద్రరావు. జిల్లా, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్ట్, ఏపీ హైకోర్టులో సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయన్ని సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యునల్స్లో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు కీలక పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. రామచంద్రరావుకు పార్టీలో బయట మంచి పేరుంది. దీంతో ఆయన్ని రాష్ట్ర అధ్యక్ష పదవి వరించిందనే చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అధ్యక్ష పదవికి గాను 2 సెట్ల నామినేషన్లు అయినా దాఖలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు, ఏమవుతారు,
రకరకాల పేర్లు ఊహాగానాలు వచ్చినాయి. ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు, ఎంపీలు పోటీ పడ్డారు. కానీ ఫైనల్గా జాతీయ నాయకత్వం మాత్రం ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా రామచంద్రరావుకు గుర్తింపు ఉంది. పాత కొత్త నేతలను సమన్వయం చేసుకొని పోతారన్న ఒక ఉద్దేశంతో కూడా ఆయన పేరును ఎంపిక చేసినట్టుగా బీజేపీ శ్రేణుల్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. మొత్తానికి 2 సెట్ల నామినేషన్లు అయితే ఆయన దాఖలు చేయడం జరిగింది. 4 గంటల వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకైతే మిగతా బీజేపీ నేతలు ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు రాలేదు. ముందుగా ఒక ఎంపీ దాఖలు చేస్తారంటూ కూడా కొంత లీక్ వచ్చినటువంటి పరిస్థితి. నిన్న రాజాసింగ్ సైతం నేను సైతం నామినేషన్ దాఖలు చేస్తాను, నాకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని నేను అధిష్టానాన్ని అడుగుతాడు, ఇవ్వకపోవడం వారి ఇష్టం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఆయన కూడా రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. చాలామంది బీజేపీ శ్రేణులంతా కూడా అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా డీకే అరుణ, ఇట్లా చాలామంది నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అరవింద్ అయితేనేమి, ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అయితేనేమి, బీజేపీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరి సమక్షంలో కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి శోభా సమక్షంలో, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఏదైతే ఎండల లక్ష్మీనారాయణ ఈ నామినేషన్ పత్రాలను రామచంద్రరావు చేతుల మీదుగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా 4 ఒకటే నామినేషన్ అయితే ఇప్పటివరకు అయితే 2 సెట్ల నామినేషన్లు ఒకే వ్యక్తికి సంబంధించిన దాఖలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 గంటల తర్వాత ఒకే నామినేషన్ ఇట్లా ఉంటే ఈయననే రామచంద్రరావునే రాష్ట్ర అధ్యక్షుడిగా అయినట్లు ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం అయితే లేకపోలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఏకైక నామినేషన్ రామచంద్రరావుదే వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవుతారన్నదన్న ఉత్కంఠ కూడా తెరపడినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేంద్ర అవుతారని, అదేవిధంగా లక్ష్మణ్ అవుతారని, ధర్మపురి అరవింద్ అవుతారని, అదేవిధంగా రఘునందర్ అవుతారంటూ కూడా ఇట్లా ఊహాగానాలు వినిపించడం జరిగింది. ఆ ఊహాగానాల్లో ఎక్కువగా బీసీకి సీఎం పదవి ఇస్తారన్న ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ బీసీలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఇటు లక్ష్మణ్ కానీ, అరవింద్ కానీ, ఈటల రాజేంద్రలో ఈ ముగ్గురులో ఒకరిని పిక్ చేసుకుంటారని కూడా అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావుని అయితే ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే పార్టీలో కొంత చీలికలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే 2 వర్గాలుగా పార్టీ విడిపోయింది. అందులో ఏ వర్గానికి ఇచ్చినా కూడా మిగతా వర్గం ఇబ్బంది పడుతుంది. అందులో మనం తెలిసిన విషయమే. ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ అయితే ఉన్నది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలంతా అగాధంగా ఏర్పడడంతో ఇద్దరులో ఎవరికి ఇవ్వకుండా మూడో ప్రత్యామ్నాయంగా రామచంద్రరావును ఎన్నుకున్నట్టుగా అయితే పార్టీ కార్యాలయంలో ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ శ్రేణుల్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని పార్టీ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి భవిష్యత్తు ఎన్నికల వరకు కూడా పార్టీ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అంశాలను చక్రం తిప్పే విధంగా, ఇక్కడ ఉన్న అంశాలను మానిటర్ చేసే విధంగా రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించి ఉంటారన్న ఆలోచనలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, నేతలు డిస్కస్ చేసుకుంటున్న విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం, పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం ఆర్గనైజేషన్ విషయాలు తెలిసిన వాళ్ళను ఆర్గనైజేషన్ పరంగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలన్న అంశాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా రామచంద్ర వైపు మొగ్గు చూపినట్టుగా కూడా పార్టీ కార్యాలయంలో ఇక్కడికి వచ్చినటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు రామచంద్రరావును అధ్యక్షునిగా పెట్టడం వల్ల మేము మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఏ పనులు చేసినాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశామన్నది కూడా రామచంద్రరావు అంటే పాత నాయకులకు అయితే తెలుసుంటుంది. కొత్తగా వచ్చిన నాయకులకు ఆ విషయాలు ఏవి తెలియకపోవడం వల్ల కూడా మేము కొంత ఇబ్బంది పడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా రామచంద్రరావును ఎలక్ట్ చేయడం వల్ల కూడా మాకు అడ్వాంటేజ్ ఉంటుందంట చర్చ కూడా పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. మొత్తంగా నామినేషన్ ప్రక్రియ మరి కాసేపట్లో ముగిని ఉంది. ఇప్పటికే 2 సెట్ల నామినేషన్లను రామచంద్రరావు దాఖలు చేయనున్నారు. 4 గంటల వరకు ఏ నామినేషన్ రాకపోతే రామచంద్రరావునే ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ప్రకటించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అజయ్.